ఏజెన్సీ అద్భుతమన్న చంద్రబాబు నెంబర్ 1 చేస్తానంటూ లోకేష్ కామెంట్. హార్బర్ మృతుల బాధితులకు హోంమంత్రి భరోసా. బయటపడుతున్న సృష్టి కేసు బాగోతాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏజెన్సీ దేవుడు సృష్టించిన అద్భుతమని మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా పాలేరులో పర్యటించిన సీఎం చంద్రబాబు వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. వివిధ గిరిజన ఉత్పత్తులు, కాఫీ సాగు, మార్కెటింగ్, టూరిజం వంటి అంశాలకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులు అందించారు హోంమంత్రి అనిత. ప్రమాదంలో గాయాలైన ముగ్గురికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో మంగళగిరిని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్లు అన్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ కి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాఖీలు కట్టి ఆశీస్సులు అందించారు. కడప జిల్లా సున్నపు రాళ్లపల్లె వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహారీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉక్కు పరిశ్రమకు భూములకు కేటాయించిన స్థలంలో చుట్టూ 9 కిలోమీటర్ల ప్రహారీ కోసం ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల మేర పనులు జరిగాయని ఆయన చెప్పారు. విజయవాడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు వైసీపీ ధర్నాకు దిగింది. ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించిన వైసీపీ నేతలు ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పులివెందుల్లో అక్రమంగా అరెస్టులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సృష్టి కేసులో విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులతో లింక్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో కేజీహెచ్లో పనిచేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరినట్టుగా తెలుస్తోంది. అరెస్టైన వారిలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రవికుమార్ కూడా ఉన్నట్టుగా సమాచారం. తిరుపతి జిల్లా గూడూరు గంజాయి కేసులో పోలీసుల విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన లోకల్ లీడర్ మరికొందరితో కలిసి గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నమూమ్ అనే వ్యక్తిని నిందితునిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా విశాఖపట్నంలో డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఎంవీపీ నుంచి ఉప్పోయద జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి అనిత ఆటో డ్రైవర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ గిరీష్ కు మంత్రి రాఖీ కట్టారు.